డే 19 ఆఫ్ రీస్టోరింగ్ మై ఓల్డ్ RX 100 ఇంటూ ఎ న్యూ వన్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, అసలు ఏమైందో తెలియదు. మన బండి అయితే అసలు స్టార్ట్ అవ్వట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం కోసం స్పార్క్ ప్లగ్ ని చెక్ చేసాము, కార్పొరేటర్ ని చెక్ చేసాము, పెట్రోల్ ని మొత్తం చెక్ చేసాము. కానీ ప్రాబ్లం ఏంటి అనేది మాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇంజన్ ని పెట్టేటప్పుడు మేము ఏమన్నా మిస్టేక్ చేసామా అని చెప్పేసి క్రాస్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఇంజన్ అయితే ఓపెన్ చేసాము. మన ఇంజన్ లో ఉండే చిన్న మ్యాగ్నెట్ అయితే బ్రేక్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనం ఈ బండిని స్టార్ట్ చేయాలంటే ఆ మ్యాగ్నెట్ అయితే రీప్లేస్ చేయాలి. మనం మార్కెట్ కి వెళ్ళి ఆ మ్యాగ్నెట్ ని తీసుకొచ్చి రీప్లేస్ అయితే చేసేసాము. ఇంజన్ ని సెట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఫస్ట్ లో స్టార్ట్ అవ్వలేదు, కానీ కొంచెం సేపు తర్వాత స్టార్ట్ అయ్యింది. చెప్తే నమ్మరు గానీ ఇది స్టార్ట్ అయ్యే వరకు నాకు అసలు ప్రశాంతతే లేదు. ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, ఈ బండి ఎందుకు ఇట్లా హ్యాండ్ ఇస్తుంది అని. ఇంకా మనం మిగతా వర్క్ కూడా కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి ఫ్యూల్ ట్యాంక్ కి ఫ్యూల్ కాక్ అయితే సెట్ చేసేసాము. అలాగే మన ఫ్యూల్ ట్యాంక్ ని తీసుకెళ్లి మన బండికి అయితే ఫిట్ చేసేసాను. మన టూటీ ట్యాంక్ లోకి టూటీ ఆయిల్ బాటిల్ అయితే ఎక్కడ దొరకట్లేదు. నేను ఈ టూటీ ప్యాకెట్స్ తీసుకుని అయితే వచ్చేసాను. మనం ముందుకున్న యాక్సిలేటర్ గ్రిప్ అయితే కరెక్ట్ గా లేదు. మళ్ళీ మార్కెట్ కి వెళ్ళేసి యాక్సిలేటర్ గ్రిప్ ని అయితే మళ్ళీ కొనుక్కొచ్చాను. ముందు వేసిన గ్రిప్ ని తీసేసి ఇప్పుడు కొత్త గ్రిప్ ని అయితే ఇన్స్టాల్ చేసేస్తున్నాము. ఇంకా మన బండికి ఇంజిన్ కవర్స్ ని అయితే ఫిట్ చేసేసి బండిని ఒకసారి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నా. ముందులాగా బండి అయితే ఇప్పుడు హ్యాండ్ ఇవ్వట్లేదు, ఈజీగా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన కొన్ని పార్ట్స్ ఎక్కిచ్చేస్తే మన బండి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఆ ఫాలో బటన్ అయితే కొట్టట్లేదు. దీని ఫైనల్ అవుట్పుట్ చూపించాలంటే మీరందరూ మన పేజ్ ని ఫాలో చేసేసుకోండి.